హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. 2027లో ఇండియా నుంచి ఇండస్ట్రీ రికార్డులు క్రియేట్ చేసే సినిమాలు రాబోతున్నాయి. సో డే 1 పెద్ద నెంబర్స్ ని ఆ ఇయర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. స్పిరిట్ వారణాసి అండ్ అల్లు అర్జున్ సినిమా కూడా ఆ ఇయర్ వస్తుండడంతో డే 1 ఖచ్చితంగా పుష్ప 2ని బ్రేక్ చేసే రేంజ్ నెంబర్లు అయితే చూస్తాం. మరి 2026 పరిస్థితి ఏంటి అంటే ఖచ్చితంగా ఇంట్రెస్టింగ్ రిలీజ్లే ఉన్నాయి. కొన్ని హీరోల క్రేజ్ ని ప్రూవ్ చేసే విధంగా రికార్డులు పెట్టడానికి రెడీ అవుతుంటాయి. ఇంకొన్ని సినిమాలు హీరోల పొటెన్షియల్ ని పెంచడానికి రెడీ అవుతున్నాయి. అయితే వీటిలో ఎన్ని సినిమాలు 50 కోట్ల గ్రాస్తో ఓపెన్ అవుతాయి, ఎన్ని సినిమాలు 100 కోట్ల గ్రాస్తో ఓపెన్ అవుతాయి, ఎన్ని సినిమాలు 150 కోట్ల గ్రాస్తో ఓపెన్ అవుతాయి, కొన్ని ఇప్పుడే చెప్పొచ్చు, ఇంకొన్ని మాత్రం రిలీజ్ అయ్యే టైంకి మాత్రమే చెప్పగలం. మరి ఈ ఇయర్ అలా ఇండియన్ మేజర్ 5 లాంగ్వేజెస్ లో ఏ సినిమా ఈ ఫీట్ ని అందుకుంటాయో ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఈలోపు మీకు ఏ సినిమా ఎంత నెంబర్ పెడుతుంది అనుకుంటున్నారో కామెంట్ చేయండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఈ ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన టాపిక్స్ ని ఫాలో అవడం మాత్రం మర్చిపోవద్దు. ముందుగా ఓపెనింగ్స్ లో ఇప్పుడు లీస్ట్ గా ఉండే ఇండస్ట్రీ మాలీవుడ్ గురించి మాట్లాడుకుంటే ఈ ఇయర్ అక్కడ పెద్ద పెద్ద ఓపెనింగ్స్ పెట్టే సినిమాలు ఏవి కనిపించట్లేదు. ఒక దృశ్యం 3 మూవీ తప్పితే ఈ ఇయర్ సమ్మర్ లో దీన్ని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. బ్లాక్ బస్టర్ ఫ్రాంచైజ్ కి సీక్వెల్ కావడంతో 50 కోట్లు ఏ సినిమా అయినా కొడుతుందంటే అది ఒక్క సినిమానే చెప్పాలి. అది కూడా ఇండియాలో నెంబర్ పెట్టే బేసే ఉంది. ఇక దుల్కర్ సల్మాన్, ఫహద్ ఫాసిల్, నివిన్ పోలి వంటి వాళ్ళు స్టార్స్ ఉన్నప్పటికీ కూడా 20 కోట్ల ఓపెనింగ్స్ కూడా పెట్టేలా ఎవరూ కనిపించట్లేదు. సో 2026లో మాలీవుడ్ కి ఏది టాప్ ఓపెనర్ అవుతుందో చూడాలి. ఇక శాండల్వుడ్ విషయానికి వస్తే సేమ్ మాలీవుడ్ లానే స్టార్స్ కరువైపోయిన ఇండస్ట్రీ అని చెప్పొచ్చు. ఉపేంద్ర, శివరాజ్ కుమార్, కిచ్చా సుదీప్, దర్శన్ అండ్ ఇలా చాలా మంది స్టార్స్ లాస్ట్ ఇయర్ వచ్చారు. గట్టిగా మాట్లాడితే అందరూ కూడా డిసెంబర్లోనే వచ్చారు. 45 ది డెవిల్ అండ్ మార్క్ సినిమాలతో. బట్ మినిమం 15 కోట్ల ఓపెనింగ్ కూడా ఏ ఒక్క సినిమా పెట్టలేకపోయింది. ఇక రైజింగ్ స్టార్ యష్ గురించి మాట్లాడుకుంటే ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్తో వస్తాడనుకుంటే ఏదో వెరైటీ సబ్జెక్ట్తోనే రాబోతున్నాడు. అండ్ అఫ్ కోర్స్ ఏ సర్టిఫికెట్తోనే రాబోతుంది. ఈ మూవీ 100 కోట్ల ఓపెనింగ్ కొట్టాలంటే కర్ణాటకలో 35 కోట్లు, తెలుగు స్టేట్స్లో 20 కోట్లు, కేరళ, తమిళనాడులో 10 కోట్లు, నార్త్లో 20 కోట్ల గ్రాస్ని కలెక్ట్ చేస్తే ఇండియాలో 85 కోట్లకి టచ్ అవుతుంది. అప్పుడు ఓవర్సీస్ మరో 15-20 కోట్ల గ్రాస్ వచ్చినా కూడా 100 కోట్ల గ్రాస్ అయితే పాసిబుల్ అవుతుంది. ప్రజెంట్ KGF 2 జేమ్స్ సినిమాలే కర్ణాటకలో టాప్ గ్రాసర్ గా కంటిన్యూ అవుతున్నాయి. KGF 2ను కొట్టాలంటే 32 కోట్ల గ్రాస్ కొట్టాల్సిందే. బట్ ఆనెస్ట్ గా చెప్పాలంటే ప్రజెంట్ ఈ సినిమాకి 60 కోట్ల ఓపెనింగ్స్ వచ్చినా కూడా చాలా మంచి నెంబర్ గా చెప్పొచ్చు. పునీత్ రాజ్ కుమార్ గారు కాలం చేశాక శాండల్వుడ్ లో కొత్త స్టార్సే కరువయ్యారు. చూడాలి ఎవరా ప్లేస్ ని భర్తీ చేస్తారో. ఇక కాలీవుడ్ ఇయర్ లో ఇంట్రెస్టింగ్ రిలీజ్లు అంటే కొన్ని ఉన్నాయని చెప్పొచ్చు. ప్రదీప్ రంగనాథన్ 3 హిట్స్ తర్వాత ఇప్పుడు LIK అనే మూవీతో రాబోతున్నాడు. ఈ మూవీ మాక్సిమం 25 కోట్ల గ్రాస్ మాత్రమే టచ్ చేయగలదు. సర్దార్ ఎంత పెద్ద హిట్టో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. సర్దార్ 2 ఓపెనింగ్ 20 కోట్లు దాటే ఛాన్సులు కూడా కనిపించట్లేదు. ఇక సూర్య 46 కూడా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ అయినా కూడా టాక్ పైన బేస్ అయ్యారని కాబోతుంది. ఇక ఈ ఇయర్ పెద్ద ఓపెనింగ్స్ తెచ్చిపెట్టే సినిమాలంటే జైలర్ అండ్ జననాయగన్. వీటిలో జననాయగన్ ఇదే మంత్ లో రిలీజ్ అవడానికి రెడీ అవుతూ ఉండగా ఈ సినిమా లియో నెంబర్ ని కొడుతుందా అంటే ఖచ్చితంగా కొట్టదనే చెప్పాలి. లియోను కొట్టాలంటే తెలుగు మార్కెట్ అనేది చాలా ఇంపార్టెంట్. బట్ ఈ మూవీ చూస్తే ట్రైలర్ వచ్చాక భగవంత్ కేసరి రీమేక్ అని క్లియర్ గా తెలిసిపోవడంతో తెలుగు వర్షన్ వరల్డ్ వైడ్ గా 5 కోట్ల ఓపెనింగ్ వచ్చినా కూడా చాలా మంచి నెంబర్ గా చెప్పొచ్చు. సో లియో సినిమా తమిళ్లో పెట్టిన నెంబర్ కంటే ఇప్పుడు పెద్ద నెంబర్ పెట్టినా, సో తమిళ్లో లియో కంటే ఈ సినిమా పెద్ద నెంబర్ పెట్టినా కూడా తెలుగు నుంచి కలెక్షన్స్ లాస్ అవుతాయి కాబట్టి ఓపెనింగ్స్ అయితే లియో రేంజ్ లో ఎక్స్పెక్ట్ చేయలేం. సో ప్రస్తుతానుకున్న దాన్ని బట్టి చూస్తే 120 నుంచి 130 కోట్ల మధ్య ఓపెనింగ్స్ మాత్రమే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అది కూడా అనుకున్నవన్నీ సజావుగా జరిగితేనే. ఇక జైలర్ 2 విషయానికి వస్తే జైలర్ 1 లానే రిలీజ్ కి 2 రోజుల ముందు మాత్రమే హై పెరిగాయి సినిమా. కంటెంట్ కూడా అప్పుడే బయటకు వస్తుంది కాబట్టి కాస్త పుష్ వచ్చిందంటే జైలర్ కంటే కాస్త పెద్ద నెంబర్ పెడుతూ 100 కోట్ల ఓపెనింగ్ టచ్ అయ్యే ఛాన్సులు కూడా కనిపిస్తున్నాయి. ఇండియాలో హిందీ మాట్లాడే వాళ్ళ సంఖ్య ఎక్కువ, హిందీ సినిమాలు చూసే వాళ్ళ సంఖ్య ఎక్కువ. బట్ ఓపెనింగ్స్ చూస్తే ఒకనొక టైం వరకు కూడా తెలుగు సినిమా వెనకలే ఉంది బాలీవుడ్. ఒక షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ నెంబర్లు మాత్రమే భారీగా కనిపించేవి. అయితే యానిమల్ తర్వాత రణ్వీర్ కపూర్ కూడా లిస్టులోకి యాడ్ అవగా రణ్వీర్ సింగ్ కూడా ఎప్పటినుంచో లీగ్ లో ఉన్నాడు. అండ్ దురంధర్ సినిమా తర్వాత ఇప్పుడు 100 కోట్లు కొట్టే స్టామినాని తెచ్చుకున్నాడు. ముందుగా సల్మాన్ ఖాన్ నుంచి చూస్తే బ్యాటిల్ ఆఫ్ కల్వాన్ ఇయర్ లో రిలీజ్ కి రెడీ అవుతూ ఉండగా అనౌన్స్మెంట్ ఉన్నప్పుడు ఉన్న హైప్ టీజర్ వచ్చిన తర్వాత లేదనే చెప్పాలి. ప్రజెంట్ ఈ సినిమా 70 కోట్ల గ్రాస్ తో ఓపెన్ అయిన చాలా మంచి నెంబర్ గా చెప్పొచ్చు. ఇక షారుఖ్ ఖాన్ కింగ్ 100 కోట్ల గ్రాస్ తో ఓపెన్ అవడానికి రెడీ అవుతూ ఉండగా జవాన్ పఠాన్ లా ఒక్క సాంగ్ క్లిక్ అయినా చాలు ఓపెనింగ్స్ వాటంతట అవే వస్తాయి. ఇక రణ్బీర్ కపూర్ రామాయణ సినిమా కూడా ఇండియాలో అసలు రామాయణకి ఉన్న క్రేజ్ ఏంటో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అందులోనూ సాయి పల్లవి, యష్ లాంటి స్టార్స్ కూడా యాడ్ అవడంతో ఖచ్చితంగా 100 నుంచి 150 కోట్ల మధ్య ఓపెనింగ్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇకపోతే దురంధర్ 2. అసలు దురంధర్ క్రియేట్ చేసిన సెన్సేషన్ అంతా ఇంతే కాదు. ఇప్పుడు ఈ సినిమా కోసం హిందీ ఆడియన్సే కాకుండా తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ ఆడియన్స్ కూడా వెయిట్ చేస్తున్నారు. సో అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ ఇయర్ 200 కోట్ల ఓపెనింగ్స్ అందుకునే ఫస్ట్ సినిమా దురంధర్ 2నే అవుతుంది. అది ఎప్పుడవుతుందంటే ఇండియాలో 80 కోట్ల నెట్తో ఓపెన్ అయినప్పుడు,
తెలుగు స్టేట్స్ నుంచి 20 కోట్లు, కర్ణాటక, కేరళ, తమిళనాడు 25 కోట్లు, ఇండియా నుంచే 150 కోట్ల గ్రాస్ కొట్టినప్పుడు సో బాలీవుడ్ నుంచి ఈ ఇయర్ 3 సినిమాలకి 100 కోట్లు అందుకునే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. ఇకపోతే టాలీవుడ్ ఈ ఇయర్ ప్రస్తుతానికి ఇండియాలో నెంబర్ 1 ఓపెనర్ అంటే అది టాలీవుడ్దే. రాజాసాబ్ 100 కోట్ల పైన గ్రాస్ ని డే 1 కలెక్ట్ చేస్తూ ఇండియన్ సినిమాకి 100 కోట్ల ఓపెనింగ్ ని జనవరిలోనే అందించింది. ఇక సెకండ్ ప్లేస్ లో కూడా చిరంజీవి గారి సినిమా మనశంకర్ వరప్రసాద్ గారు 75 కోట్ల గ్రాస్ తో సెకండ్ ప్లేస్ లో ఉండగా, థర్డ్ ప్లేస్ లో 44 కోట్ల గ్రాస్ తో బోర్డర్ 2 అయితే ఉంది. ఇక ఫోర్త్ ప్లేస్ లో పరాశక్తి 27 కోట్ల గ్రాస్, ఫిఫ్త్ ప్లేస్ లో అనగనగా ఒక రాజు 14.8 కోట్ల గ్రాస్ తో ఉండగా, ఆల్ టైమ్ టాప్ 5 మూవీస్ లో 3 మూవీస్ టాలీవుడ్ వే ఉన్నాయి. ఇక 2026 అప్కమింగ్ మూవీస్ విషయానికి వస్తే 50 కోట్ల మార్క్ అందుకునే సినిమాలు లీస్ట్ నుంచి మొదలు పెడితే విశ్వంబర కనిపిస్తుంది. సినిమాపై ప్రెజెంట్ ఎంతలో బజ్ ఉన్నా కూడా ఒక 2 సాంగ్స్ క్లిక్ అయ్యి ట్రైలర్ బాగుందంటే 50 కోట్ల పైన గ్రాస్ రావడం పక్కా. ఇక తర్వాత ది ప్యారడైజ్ సినిమా నాని ఇన్నాళ్ళు ఇటుక పేర్చుకుంటూ ఉన్నాడు. ఇప్పుడు ఆ ఇటుకలన్నీ కలిసి పెద్ద గోడగా కనిపించే టైం అయితే వచ్చింది. తెలుగు స్టేట్స్ లో 25 కోట్ల షేర్ కొట్టే ఫస్ట్ టైర్ 2 హీరో నానినే అవుతాడు. 30 కోట్ల షేర్ పొరపాటున కుట్టాడంటే మాత్రం ఇండియా నుంచే 55 కోట్ల గ్రాస్, ఓవర్సీస్ నుంచి 20 కోట్ల పైన గ్రాస్ పక్కా వస్తుంది. అప్పుడు వరల్డ్ వైడ్ డే 1 75 కోట్ల మార్కుని అందుకోవడం పక్కా. టాక్ బాగుంటే వీకెండ్ కే 150 కోట్ల గ్రాస్, ఫస్ట్ వీకే 100 కోట్ల షేర్ అండ్ ఫుల్ రన్ లో 250 కోట్ల పైన గ్రాస్ పక్కా. ఇక ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ 100 కోట్ల గ్రాస్ తో ఓపెన్ అవుతుందని ఫ్యాన్స్ ఇప్పటికీ నమ్ముతున్నారంటే మాత్రం కాస్త హోప్స్ అని పక్కన పెడితే బెటర్. ఇది రీమేకా కాదా అని చాలా మందిలో ఇప్పటికీ డౌట్స్ ఉండగా, రీమేక్ కాదని హరిశంకర్ ఎంత చెప్పినా కూడా అందరూ ఇంకా రీమేక్ అని అనుకుంటున్నారు. ఇది ఎలా ఎఫెక్ట్ ఇస్తుందంటే ఓవర్సీస్ లో నెంబర్ చాలా తక్కువగా వస్తుంది, బయర్స్ కూడా చాలా తక్కువ నెంబర్ పెట్టి కొనుక్కుంటారు. సో ప్రస్తుతానికి 15 రాబోయే సెకండ్ సాంగ్ సినిమా నుంచి ఏమైనా టీజర్ ట్రైలర్స్ బయటకు వస్తే ఇది రీమేక్ కాదని ఒక క్లారిటీ అయితే వస్తుంది. సో అన్నీ అనుకున్నట్టు జరిగితే తెలుగు స్టేట్స్ లో 55 కోట్ల గ్రాస్, ఇండియా నుంచి 65 కోట్ల గ్రాస్ కొట్టారంటే పవర్ స్టార్ ది నెక్స్ట్ లెవెల్ క్రేజ్ అని చెప్పాల్సింది. అప్పుడు ఇంతకుముందు పాయింట్స్ అన్ని వర్కౌట్ అయితే ఓవర్సీస్ లో కూడా ఇది రీమేక్ కాదని తెలిసినప్పుడు 20 కోట్ల పైన గ్రాస్ కూడా ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అప్పుడు 85 కోట్ల గ్రాస్ కూడా పాసిబుల్ అవుతుంది. ఇక నెక్స్ట్ వచ్చి ఫౌజీ సినిమా అక్టోబర్లో దసరాకి రిలీజ్ అయితే చాలా మంచి ఓపెనింగ్స్ వస్తాయి. బట్ డైరెక్టర్ కంటెంట్ ఎప్పుడు కూడా సాఫ్ట్ గానే ఉంటుంది. ఇలాంటి కంటెంట్ తో రాధేశ్యామ్ లాంటి నెంబర్ మాత్రమే ఎక్స్పెక్ట్ చేయగలం. సో ప్రస్తుతానికి 75 కోట్ల వరకు సినిమా నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక డ్రాగన్ ఫిలిం మూవీ మాక్సిమం నెక్స్ట్ ఇయర్ కి వెళ్లిపోయే ఛాన్సులు కనిపిస్తుండగా, ఎప్పుడొచ్చినా కూడా బీసీడీ సెంటర్స్ అన్ని కూడా షేక్ అవుతాయి. బట్ ఏ రేటెడ్ సర్టిఫికేట్ తో వస్తుంది కాబట్టి ఏ సెంటర్స్ లో మాత్రం డౌట్ గానే చెప్పొచ్చు. బట్ 100 కోట్ల గ్రాస్ అయితే మాత్రం మినిమం పెట్టే సినిమా ఇది. ఇకపోతే పెద్ద ఫిలిం లాస్ట్ ఇయర్ వరకు కూడా 2026 లో మోస్ట్ యాంటిసిపేటెడ్ సినిమా అంటే అందరూ చెప్పే పేరు పెద్ద ఫిలిం. బట్ డిసెంబర్ 5న ఎప్పుడైతే దురంధర్ వచ్చిందో, దురంధర్ 2 తర్వాత పెద్ద సినిమా అని చెప్పే రేంజ్ కి పడిపోయింది. బట్ ఎక్కడా కూడా స్టాండర్డ్స్ అయితే తగ్గేలా కనిపించట్లేదు. ఓజీ నుంచి వచ్చిన ప్రతి కంటెంట్ ఎలా అయితే పేలిందో పెద్దికి కూడా ప్రెజెంట్ అలానే ఉంది. అండ్ సినిమాని ఇప్పటికిప్పుడు రిలీజ్ చేసినా కూడా 100 కోట్లకి తీసుకొచ్చే సత్తా చిక్రీ సాంగ్ అయితే ఉంది. అయితే అది 150కి వెళ్తుందా అంతకంటే ఎక్కువకి వెళ్తుందా అనేది మాత్రం ఇకపై వచ్చే కంటెంట్ పైనే బేసే ఉంది. సో దురంధర్ 2 తర్వాత మాత్రం పెద్ద నెంబర్ అంటే ఈ ఇయర్ ఈ సినిమాదే చెప్పొచ్చు. సో అలా టాలీవుడ్ కి ఈ ఇయర్ 2-3 సినిమాలు 100 కోట్ల ఓపెనింగ్ పెట్టే ఛాన్సులు కనిపిస్తున్నాయి. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. సో గైస్ దట్ ద వీడియో. ఇది 2026 లో 100 కోట్ల గ్రాస్ కొట్టే సినిమాల లిస్ట్. వీటిలో ఎన్ని సినిమాలు ఈ మార్క్ అందుకుంటాయనుకుంటున్నారో కామెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ నెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.